బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అప్పుడే తెల్లారిందా అంటూ అప్పుల అప్పారావు సినిమాలో అన్నా కూడా క్షేమంగా వెళ్లి లాభంగా రండిలో గ్యాస్ స్టవ్ పేలి తన భార్య ఎలా చనిపోయింది అన్నా కూడా ఆయనకే చెల్లింది. ఆయనెవరూ కాదు, తెలుగు సినిమా పరిశ్రమలో నట కిరీటిగా పిలువబడే గద్దె రాజేంద్ర ప్రసాద్. తెలుగు సినిమా పరిశ్రమలో అనేక మంది హాస్య నటులున్నప్పటికీ వాళ్లంతా వారి పాత్ర సినిమాలో కామెడీ చేయడం వరకు మాత్రమే పరిమితమయ్యాయి. అలాంటి దశ నుండి కామెడీకి హీరోయిజం ఆపాదించిన సినిమాల్లో నటించిన హీరో రాజేంద్ర ప్రసాద్. చూడు మిస్టర్, 2 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు అరిగేలా మాధవ్ చుట్టూ తిరిగాను. 2 చేతులు అరిగేదాకా లవ్ లెటర్స్ రాశాను. మాధవి, నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని మీ నాన్న అడిగాను, బతిమాలాను. కానీ నా మాట వినిపించుకోకుండా ఈ తాంబూలాలు ఏర్పాటు చేశాడు. కంగ్రాట్స్. ఇంకా మీరు మాధవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి, అగ్ని సాక్షిగా చేసుకోండి. ఇప్పుడు నేను ఆహుతి అవుతాను కదా, నా చితి చుట్టూ తిరుగుతూ చేసుకోండి. సార్, ప్రపంచంలో మహాప్రేమికులు ఉన్నారని విన్నాను, నవలల్లో చదివాను, సినిమాల్లో చూశాను, ఈరోజు స్వయంగా చూస్తున్నాను. ఏమండి, మీరు ఏంటి పెళ్లి చేసుకోండి, మీరే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. పిన్ని, బాబాయ్, పదండి. రాజేంద్ర ప్రసాద్ గారు గూడూరులో సిరామిక్ ఇంజనీరింగ్ చదివారు. జబల్పూర్ కు ఉద్యోగానికి వెళ్లారు. వయసు తక్కువని తిరిగి పంపించారు. ఎన్టీఆర్ చరిష్మా చూసి తాను కూడా సినిమా యాక్టర్ కావాలనుకున్నాడు. మద్రాస్ ఫిల్మ్ ఛాంబర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి 2 సంవత్సరాల శిక్షణ అనంతరం గోల్డ్ మెడల్ సాధించారు. తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఇక సినిమాలో అవకాశాలు రావు, ఇంటికి అయితే వెళ్లలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారు. అందుకుగాను ఒక విషం సీసా కూడా కొన్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సందర్భంగా అందరినీ ఒకసారి చివరిసారిగా చూసి వద్దామని ఎన్టీఆర్ ఇంటికి వెళితే ఆయన లేరు. పుండరీకాక్షయ్య ఇంటికి వెళితే అక్కడ వారు తీసిన మేలు కొలుపు అనే సినిమా గురించి డిస్కషన్ జరుగుతోంది. విషయం ఏంటంటే, వారు తీసిన మేలు కొలుపు అనే సినిమాలో హీరో వయసు 17 సంవత్సరాలు. అతని వాయిస్ అతనికి సూట్ కావట్లేదు. ఏం చేయాలి అని వారు చర్చించుకుంటున్నారు. చాలాసేపు వెయిట్ చేశారు. ఎప్పుడు చర్చ ముగుస్తుందా అని చాలాసేపటికి చర్చ ముగిసి అందరూ బయటకొచ్చారు. పుండరీకాక్షయ్య గారు బయటకొచ్చి రాజేంద్ర ప్రసాద్ ను చూసి పెద్ద రిలీఫ్ అయినట్టు ఫీల్ అయి అతన్ని డబ్బింగ్ థియేటర్ కు తీసుకుని వెళ్లారు. తాము తీసిన సినిమాలో కథానాయకుడికి డబ్బింగ్ చెప్పించారు. అంతే, రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ బాగా చెప్తాడు అని టాక్ వచ్చింది. వరుసగా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇది రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ అనుభవం. ఇక సినిమా కెరీర్ విషయానికొస్తే 1977లో స్నేహం అనే సినిమాలో నటుడిగా తొలి అవకాశం వచ్చింది. దాని తరువాత మంచు పల్లకి సినిమాలో మరో అవకాశం వచ్చింది. ప్రేమించు పెళ్లాడు సినిమాలో కథానాయకుడి పాత్ర. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో మళ్లీ జీవితం మొదటికొచ్చింది. జేగంటలు అనే సినిమా ద్వారా రాజేంద్ర ప్రసాద్ కు సీనియర్ దర్శకుడు వంశీ పరిచయమయ్యారు. ఆ పరిచయం రాజేంద్ర ప్రసాద్ నట జీవితాన్ని మలుపు తిప్పింది. సంవత్సరానికి 10 నుండి 15 సినిమాలు చేయడం ప్రారంభించారు. ఇక వెనుతిరిగి చూసుకోలేదు. 1-2 దాదాపు 217కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన సినిమా కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలు చాలా ఉన్నాయి. లేడీస్ టైలర్, ఆహనా పెళ్లంట, పెళ్లి పుస్తకం, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజను దొంగలు, మాయలోడు లాంటి చిత్రాలే కాకుండా ఎర్ర మందారం, ఆ నలుగురు వంటి గొప్ప సినిమాలు కూడా చేశారు. స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు ఒక సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడుతూ, నేను ఒత్తిడిలో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు చూసి ఒత్తిడిని దూరం చేసుకుంటాను అని స్టేట్మెంట్ ఇచ్చాడంటే రాజేంద్ర ప్రసాద్ ఎంత గొప్ప నటుడో అవగతమవుతుంది. ఇది డ్యూయల్ రోల్ కాదు, మీరే. ఇది గోపాలకృష్ణ సుజాతల పెళ్లి క్యాసెట్. తనకి ప్రాణమిత్రుడైన భగవంతం గారి పెళ్లికి రాలేకపోయేసరికి గోపాలకృష్ణ ఈ వీడియో క్యాసెట్ అతనికి పంపడం జరిగింది. ఆ క్యాసెట్ ఇది. యువర్ ఆనర్, గోపాలకృష్ణ సుజాతల పెళ్లి జరిగిందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదు. ఈ కేసు నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకి సుజాతను వారసులను చేయాలని మాత్రం కాదు. ఏ భారత స్త్రీకైనా అన్ని ఆస్తుల కన్నా మించింది సౌభాగ్యం. అదే పోయిన తర్వాత ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం ఉంది? కానీ ఆ సౌభాగ్యాన్ని చేతులారా తుడి చేసిన దుర్మార్గుల అమానుషత్వాన్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది. యువరానా, ఒక్క ఆడదాన్ని ఎంతమంది హింసించారు. ఆమె కన్నిటికే గనక శపించే శక్తి ఉంటే వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తుండేది. కాబట్టి యువరానా, ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను.
వ్యక్తిగత జీవితానికొస్తే రమాప్రభ గారి మేనకోడలైన విజయ చాముండేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తె గాయత్రి గతేడాది గుండెపోటుతో మరణించింది. రాజేంద్ర ప్రసాద్ ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. జూలై 19న రాజేంద్ర ప్రసాద్కు ఐ డ్రీమ్స్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.